సిల్క్ వామ్ లైఫ్ స్టైల్ గురించి ఆ పరిశ్రమ వ్యక్తి మీకు వివరిస్తారండి. ఆయన మాటల్లోనే మనం విందాము. ఇవి వచ్చేసి ఇది పెరగడానికి ఇది భూమిలో నాటుతారు. పెరగడానికి వచ్చేసి 4 నెలలు పడుతుంది కనీసం 120 డేస్ అయితే దీన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. ఇట్లా ప్లాంట్స్ అయిపోతాయి. ఇది వచ్చేసి పెరిగి ఇట్లా ప్లాంట్ అయిపోతుంది. ఈ ప్లాంట్ ని తీసుకొని పోయి ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మన భూమిలో నాటుతాం. ఆ తర్వాత ఇట్లా చెట్టు అయిపోతుంది, ఆకు వస్తుంది, కొమ్మ ఇది ఆకు చెట్టు వస్తుంది. ఇట్లా ఇది నాన్ ఫార్మ్, ఇది ఆన్ ఫార్మ్, ఇది నాన్ ఫార్మ్ వచ్చేసి ఇది గ్రైనేజ్ అండి. ఇది ఇక్కడ పట్టుపురుగు వచ్చేసి చిలుకలు వదులుతారు. సీతాకోచిలు క్రాస్ అయిన తర్వాత ఇట్లా గుడ్లు వదులుతారు. ఈ గుడ్లు పెడతాయి. ఇవన్నీ చాకి అయిపోయి అట్లా పురుగులు వస్తాయి. ఇవి వచ్చేసి 5 దశలు ఉంటాయి పురుగులు. ఇది 3వ దశ. ఇది వచ్చేసి 5వ దశ పురుగు. ఇది మళ్ళా ఆ తర్వాత ఇది షెడ్ అండి. ఇది షెడ్ వచ్చేసి 50 x 20 అడుగుల షెడ్లు ఉంటాయి, 30 x 20 ఉంటాయి. ఇట్లా రకరకాలు ఉంటాయి. ఆ షెడ్ లో కొద్దిగా తిండి అది షూట్ లో అట్లా ఏర్పాటు చేస్తారు పురుగులు. షెడ్ లో వచ్చేసి అట్లా షూట్ లో ఏర్పాటు చేయింటారు. స్పిన్నింగ్ వర్క్ ఇది మనమేమంటే అట్లా బాగా మెచ్యూర్ అయిన తర్వాత ఇట్లా స్పిన్నింగ్ చేస్తాం. ఇక్కడ గూడు వెళ్తుంది, ఫైనల్ ప్రొడక్ట్ వెళ్తుంది. గూడు ఇట్లా వెళ్తుంది. ఆ గూడు ఇట్లా కుట్టారు. ఈ గూడు వచ్చేసి బైవోల్ట్ అనేది. ఇది వచ్చేసి 2 రకాలు, సిబిను బైవోల్టైన్. వైట్ వచ్చేసి బైవోల్టైన్, ఇది వచ్చేసి సిబి. ఇది టస్సర్ అంటే ఇది మామూలు చెట్ల మీద పెరుగుతుంది. 15 రకాల ఫుడ్ ప్లాంట్లు ఉంటాయి. 15 రకాల ఫుడ్ ప్లాంట్ అండి. దానికైతే మల్బరీ ఒకటే ఫుడ్ ప్లాంట్. అంటే చింత చెట్లు, బాదాం చెట్లు, రకరకాలు ఉన్నాయి. దాని నుంచి ఇది వచ్చేసి దీని దారం అండి. ఇది డూపియన్ సిల్క్ అండి. ఇది డూపియన్ సిల్క్ అంటే ఇన్ఫీరియర్ క్వాలిటీ పూలతో తయారు చేస్తారు. ఇది ఫైన్ సిల్క్. ఇది ఫైన్ సిల్క్ ఏం చేస్తారు, ఈ సిల్క్ వచ్చేసి డైయింగ్ చేస్తే కలర్ వేస్తే ఇట్లా వస్తుంది. మామూలుగా ఉండేది వైట్ అండి థ్రెడ్. అది డై చేస్తే ఇది డూపియన్ క్లాత్ అండి. సిల్క్ డూపియన్ క్లాత్. ఇది 2 డూపియన్ క్లాత్. ఇది సిల్క్ శారీ, ప్యూర్ సిల్క్ శారీ. ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చాను, చూసేయండి.